ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ కొత్త వెబ్ సిరీసు నిన్న గురువారం సెప్టెంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ వెబ్ సిరీసు 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాలు. మొత్తం చూడడానికి 5 గంటలు పడుతుంది. ఈ బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ టైటిల్లో బ్యాట్స్ మధ్యన 3 చుక్కలు పెట్టారు. స్టార్ అంటే వేరే ఆంగ్ల పదం వచ్చేలాగా పెట్టారు. అది ఇక దీనికి ఇంత హైప్ ఎందుకంటే ఈ వెబ్ సిరీస్కి నెట్ఫ్లిక్స్లో ఇది డైరెక్టర్ వచ్చేసి మన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్. అతను డైరెక్ట్ చేశాడు. ఇది అతనే రాసుకున్నాడు, అతనే తీశాడు. యాక్చువల్గా షారుఖ్ ఖాన్ కొడుకు హీరోగా లాంచ్ అవుతాడు అనుకుంటే డైరెక్టర్గా లాంచ్ అయ్యాడు. చాలా ప్రమోట్ చేశారు దీన్ని. అసలు సగం బాలీవుడ్ అంతా దీన్ని ప్రమోట్ చేసింది. చాలామంది బాలీవుడ్ యాక్టర్లు దీంట్లో క్యామియో రోల్స్ చేశారు. నేను ట్రైలర్ చూసినప్పుడు కొద్దిగా సటైరికల్గా అనిపించింది. బాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఉంటుంది, డాక్యుమెంటరీలాగా ఉంటుంది అనుకున్నాను. ఒక పాట కూడా వచ్చింది, ఏమంత అనిపించలేదు. హీరో వచ్చేసి మనకు కిల్ అని ఒక సినిమా వచ్చింది, చాలా బాగుంటుంది ఆ సినిమా. కిల్లో హీరో వీళ్ళని ఇద్దరు ఉన్నారు. ఈ సినిమాలో ఇద్దరు ఫ్రెండ్స్గా చేశారు. ఇంకా మిగతా హీరోయిన్ అందరూ కొత్త వాళ్ళే. ఇంకా చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు. దీనికి ప్రొడ్యూసరు మన షారుఖ్ ఖాన్, అతని వైఫ్ గౌరీ ఖాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నెట్ఫ్లిక్స్ కోసం తీశారు ఇది. ఇక తీరా చూస్తే ఓపెనింగ్ ఎపిసోడ్లోనే ఫస్ట్ షాట్లోనే కట్టిపడేసింది నన్ను. అందుకే నేను స్టార్ట్ చేశాను. 5 గంటలు అంటే కంటిన్యూస్గా చూసేసాను, ఎక్కడ ఆపలేదు నేను. అంత బాగా నచ్చింది నాకు ఈ వెబ్ సిరీస్. ఎందుకంటే బాలీవుడ్ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు ఈ వెబ్ సిరీస్కి. అసలు నాకు వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు ఆర్యన్ ఖానే హీరోగా చేసింటే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. బట్ హీరోగా చేసిన లక్ష కిల్ హీరో భలే సూట్ అయ్యాడు. ఇక మొదటి ఎపిసోడ్లో, ప్రతి ఎపిసోడ్లో కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ మనకు కనపడతారు. మొదటి ఎపిసోడ్లో రణ్వీర్ సింగ్, ఇక కరణ్ జోహర్ క్యారెక్టర్ కరణ్ జోహరే. ఇక చాలామంది పేర్లు కొద్దిగా మార్చి పెట్టారు. అంటే ఇప్పుడు సోడావాలా ప్రొడక్షన్స్ అని పెట్టారు ఒక ప్రొడ్యూసర్గా. అది మన నడియాడ్ వాలా అని మనకు అంటే బాలీవుడ్ గురించి తెలిసిన సినిమాలు చూస్తున్న వాళ్ళకి తెలిసిపోతుంది అతని క్యారెక్టర్ అనేసి. ఇంకా మెయిన్ మన బాబీ డియోల్ని బల చూపించారు. బాబీ డియోల్ యానిమల్ తర్వాత ఈ సినిమాలో నచ్చాడు నాకు ఈ వెబ్ సిరీస్లో. బాబీ డియోల్ క్యారెక్టర్ చూస్తే కొద్దిగా అజయ్ దేవగన్ క్యారెక్టర్ అనిపిస్తుంది. పేరు కూడా అలాగే పెట్టారు, అజయ్ తల్వార్ అని పెట్టారు. ఇలా చాలా ఉన్నాయి క్యారెక్టర్స్. ఇక అంటే మెయిన్ నేను మొదటి ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇంకా ఇలాగే ఉంటుంది సెటైరికల్గా బాలీవుడ్ పైన. ఈ కరణ్ జోహర్ ఎపిసోడ్ నెపోటిజం పైన మనం బయట ఏవైతే మాట్లాడుకుంటామో ఇండస్ట్రీ గురించి అవే ఉన్నాయి. హీరో బయట నుంచి రావడము, అంటే ఢిల్లీ నుంచి బాంబేకి వచ్చి హీరో అయినట్టు చూపిస్తారు స్టార్టింగ్లోనే. అంటే సేమ్ షారుఖ్ ఖాన్ మాదిరి. షారుఖ్ ఖాన్ కూడా ఢిల్లీ నుంచి బాంబేకి వచ్చి హీరో అయ్యాడు కదా, అది ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు అనుకుంటా అతను కొడుకు డైరెక్ట్ చేశాడు కాబట్టి. ఇక నెపోటిజం మీద చాలా సెటైర్లు పడ్డాయి. బయట నుంచి వచ్చే హీరోల స్ట్రగుల్స్ ఎలా ఉంటాయని చూపించారు. ఇక చాలా ఉన్నాయి అసలు. నాకు ఈ సినిమా చూస్తుంటే ఈ వెబ్ సిరీస్ మనకు తెలుగులో కూడా రవితేజ ఒక సినిమా వచ్చింది, అలా అనిపించింది. బట్ అది సీరియస్గా ఉంటుంది, ఇది కామెడీగా ఉంది. దానికి తోడు మ్యూజిక్ అయితే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు 7 ఎపిసోడ్లలో 13 పాటలు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్లో 1-2 పాటలు భలే ఉన్నాయి. అంటే పాటలు అంటే డాన్స్ పాటలు కాదు, అన్నీ బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి అన్నమాట. అసలు గఫూర్ అని ఒక బీజిఎం అయితే అర్షద్ వార్సీకి అదిరిపోయింది. తర్వాత సెకండ్ ఎపిసోడ్లో ఇమ్రాన్ హాష్మి ఎపిసోడ్ అదిరిపోయింది. ఇక అమీర్ ఖాను, షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, మన రాజమౌళి, ఇంకా చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ లైక్ దిశా పటాని, కొద్దిసేపు అనన్య పాండే లేదు, చాలామంది ఉన్నారు. ఇంకా లెక్క పెట్టుకోలేము, అలా చూస్తూ ఉండిపోతాము. చాలా 2-3 ఎపిసోడ్ల నుంచి అసలు కథ స్టార్ట్ అయింది. అంటే యాక్చువల్గా ఇది ఒక కథనే, లవ్ స్టోరీనే ఇది. యాక్చువల్లీ మామూలుగా మనము సినిమాలు చూస్తున్నప్పుడు లవ్ స్టోరీలు ఎలా ఉంటాయి, కాలేజ్ లవ్ స్టోరీయో లేకపోతే ఊర్లో లవ్ స్టోరీలో అలా ఉంటాయి కదా. అదే లవ్ స్టోరీని సినిమా ఇండస్ట్రీలో జరిగితే ఎలా ఉంటుంది అనేది బ్యాక్గ్రౌండ్ మార్చాడు అంతే. సెటప్ లవ్ స్టోరీ మాత్రం కామన్. సినిమా వాళ్ళు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఇక హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, హీరో తల్లిదండ్రులు కానీ, హీరో వాళ్ళ చిన్నాన్న క్యారెక్టర్ కానీ, హీరో మేనేజర్ క్యారెక్టర్ కానీ, అది ఒక సెటప్ అయితే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంటే, ఇంకో సైడు హీరోయిన్ పేరెంట్స్, ఇక ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఇక చాలా ఎన్ని పాలిటిక్స్ ఎన్ని జరుగుతాయి. వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ ది డే అందరూ మామూలు మనుషులే కదా, కాబట్టి అది చూపించారు. ప్లస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుంది, ప్లస్ ఈ ఫిల్మ్ అవార్డ్స్ ఎలా ఉంటాయి, ఈ సినిమా కష్టాలు అన్నీ ఏది వదలలేదు ఆర్యన్ ఖాన్. అంటే పుట్టి పెరిగిందంతా ఇండస్ట్రీలోనే కాబట్టి అతను చాలా అంటే ముందు మనుషులు ఏం మాట్లాడతారు, వెనకాల ఏం మాట్లాడతారు అనేది బాగా తెలుసు అనుకుంటా. బట్ ఏమంటే ఎందుకు సినిమాగా తీయలేదు, ఓటీటీకి తీశారు వెబ్ సిరీస్ లాగా చూస్తే మెయిన్ సెన్సార్ ఉండదు కాబట్టి అందుకే ఎక్కువ బూతులు వాడారు. ఆంగ్ల బూతులు అయితే ఇక ప్రతి క్యారెక్టర్ మనకు తెలిసిన ఫేమస్ యాక్టర్స్ కూడా ఈ ఆంగ్ల బూతులు, ఈ హిందీ బూతు మాటలు మాట్లాడుతుంటే కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించింది. కానీ బట్ రియాలిటీ అలాగే ఉంటుందేమో మరి తెలీదు. ఈ బాలీవుడ్ మాఫియా కానీ ప్లస్ అండర్ వరల్డ్ మాఫియాగా మన అర్షద్ వార్సీ చేశాడు.
అసలు చాలామంది ఉన్నారు. ఒక అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్ తప్ప ఇంక అందరు ఉన్నట్టే, ఆల్మోస్ట్ అనిల్ కపూర్ తప్ప ఆల్మోస్ట్ అందరు కనపడతారు ఈ వెబ్ సిరీస్లో. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే ఎక్కువ హిందీ సినిమాలు కూడా చూస్తుంటాం కాబట్టి. సో బాగా కనెక్ట్ అయ్యాను నేను ఈ వెబ్ సిరీస్కి. అండ్ ప్లస్ ఇక 5 ఎపిసోడ్తో 6వ ఎపిసోడ్ నుంచి కొద్దిగా డ్రామాటిక్ అనిపించింది. కొద్దిగా సినిమా, ఈ వెబ్ సిరీస్ కొద్దిగా సినిమాలాగా, కొద్దిగా యాక్షను, కార్ చేజులు ఇలాంటివి పెట్టుకున్నారు. ఏంటబ్బా సినిమాలాగా తీసాడు, రెగ్యులర్గా అయిపోతుంది అనుకున్నప్పుడు 7th ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ పడింది. అసలు ఎవరు ఊహించరు ఈ ట్విస్ట్. అసలు అలాంటి ట్విస్ట్ పెట్టుకున్నాడు ఆర్యన్ ఖాన్. ఆ ట్విస్ట్ మాత్రం అదరహో. ఇక ఆ తర్వాత ఫైనల్గా రివీల్ చేశారు టైటిల్. ఇది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ కాదు, ఇది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే టైటిల్ జస్టిఫికేషన్ జరిగిపోయింది. అది ఫుల్ హై ఇచ్చింది నాకైతే పిచ్చగా నచ్చింది. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే కొద్ది బూత్ సీన్లు ఏం లేకపోయినా ఈ బూత్ మాటలు ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా ఒక సీన్లో మాస్టర్బేషన్ సీన్ లాంటిది పెట్టుకున్నారు కాబట్టి ఇది పిల్లలతో చూడలేము, ఫ్యామిలీతో కూడా చూడలేము, ఇండివిజువల్గా చూడాల్సిందే, లేదా జంటగా లేదా ఫ్రెండ్స్తో చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తారు. సో చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది వెబ్ సిరీస్, స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్ ఓన్లీ. అండ్ తెలుగు డబ్బింగ్ ఉందా అని నేను గమనించలేదు, హిందీలో ఒరిజినల్ చూశాను. మీరు కూడా ఒరిజినల్ చూడండి విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. హిందీ అర్థం కాకపోతే తెలుగులో ఉంటే తెలుగులో చూసేయండి. బట్ నాకైతే హిందీ ఒరిజినల్ నచ్చింది, చాలా బాగుంది. ఈ బస్టర్డ్స్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్, డైరెక్టర్ బై ఆర్యన్ ఖాన్, ద సన్ ఆఫ్ షారుఖ్ ఖాన్. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో ఈ వీకెండ్కి మంచి టైంపాస్. 5 గంటల పాటు స్టార్ట్ చేస్తే మాత్రం వదిలిపెట్టరు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. దానికి తోడు గ్లామర్ షో ఎక్కువ ఉంది సినిమాలో. స్కిన్ షో కానీ, హీరోయిన్లు అంతా కొత్త వాళ్ళైనా కానీ వాళ్ళని అందంగా ఇన్ ద సెన్స్ ఇంకా ఒంటి మీద ఎవరికి బట్టలు ఉండవు వీళ్ళకి, బాలీవుడ్ హీరోయిన్స్కి, అలాగే చూపించారు. సో అవన్నీ నయనానందం ఉంది. ఏమంటే ఒక అడల్ట్ సీన్స్ పెట్టుకోలేదు, అదొక్కటి మంచి పని చేశాడు. బూతు మాటలు, బూతు జోకులు, బూతు ఏమంటారు స్కిన్ షో ఉంది కానీ బూతు సీన్లు అయితే లేవు. ఒకటి మాస్టర్బేషన్ సీన్ ఒకటి ఉంది, అది కూడా కామెడీగా పెట్టారు. సో అందుకు పెద్దలు మాత్రమే చూడండి, పిల్లలతో చూడొద్దు. ఇండివిజువల్గా చూడండి, లేదా జంటగా లేదా ఫ్రెండ్స్తో చూడండి, ఎంజాయ్ చేస్తారు. నా రేటింగ్ వచ్చి 3/5. ఈ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ నెట్ఫ్లిక్స్లో ఉంది. 7 ఎపిసోడ్లు, 5 గంటలు పడుతుంది. ఓకే, బాయ్.